హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ ప్యాటర్న్ని ప్రింట్ చేసుకోబోతున్నాం. ఈ ప్యాటర్న్ని మనం ఇన్వర్టెడ్ అండ్ రొటేటెడ్ హాఫ్ పిరమిడ్ అని కూడా అంటారు. ఈ ప్యాటర్న్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేకి ముందు ఫస్ట్ మనం ఈ ప్యాటర్న్ని మ్యాట్రిక్స్ ఫార్మాట్లోనే చూడండి. 4 రోస్ ఉన్నాయి. ఈచ్ రోలోన స్పేసెస్ ప్లస్ స్టార్స్ అనేది ప్రింట్ అయ్యింది. ఓకే, మనకు ఈచ్ రోలోన స్పేసెస్ ప్లస్ స్టార్స్ అనేది ప్రింట్ అవ్వాలి. స్పేసెస్ ప్లస్ స్టార్స్. ఓకే, మనకేంటి ఫస్ట్ రో ఇది. ఫస్ట్ రోలోన మనకు 3 స్పేసెస్ ప్లస్ 1 స్టార్ ప్రింట్ అవ్వాలి. సెకండ్ రోలోన 2 స్పేసెస్ ప్లస్ 2 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. థర్డ్ రోలో 1 స్పేస్ ప్లస్ 3 స్టార్స్. ఫోర్త్ రోలో 0 స్పేస్ ప్లస్ 4 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. ఓకే, మన రో అనేది ఇంక్రిమెంట్ అవుతుంటే మన ఏంటి స్పేసెస్ అనేది డిక్రిమెంట్ అవుతుంది, స్టార్స్ అనేవి ఇంక్రిమెంట్ అవుతుంది. దీనికి లాజిక్ రాసుకోవాలి. మనకి ఇంతకుముందు ప్యాటర్న్స్లో మనం జస్ట్ ఓన్లీ స్టార్స్ అయినా నెంబర్స్ అయినా ఇట్లా ప్రింట్ చేసినాం. కానీ ఇక్కడ మనకు స్పేసెస్ ప్లస్ స్టార్ టూ ప్యాటర్న్ అంటే టూ డిఫరెంట్ సింబల్స్ ప్రింట్ చేయాలి కదా. సో మనము అవుటర్ లూప్ తీసుకొని ఇన్నర్ లూప్ అనేది ఒక ఇన్నర్ లూప్ స్పేసెస్కి ఇంకొక ఇన్నర్ లూప్ స్టార్స్కి యూజ్ చేసుకోవాలి. అంటే మనకి టూ ఇన్నర్ లూప్స్ వస్తాయి ఇలాంటి ప్రాబ్లమ్స్లోనూ. సో మనం ఫస్ట్ ఏంటి స్పేసెస్కి లాజిక్ కనుక్కోవాలి. మన కండిషన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రావాలి అనేసి కదా. సో మనకేంటి ఇక్కడ ఫస్ట్ 3 స్పేసెస్ వచ్చాయి. మన ఎన్ వాల్యూ 4. సో ఫస్ట్ రోలో 3 స్పేసెస్ వచ్చాయి. నెక్స్ట్ 2 స్పేసెస్ వచ్చాయి. నెక్స్ట్ 1 స్పేస్, తర్వాత 0 స్పేస్ వచ్చింది. సో ఇక్కడ చూడండి n మైనస్ ఐ అని ఇస్తా. సో ఫస్ట్ రోలో మనకు ఐ వాల్యూ 1 ఉంది. 4 మైనస్ 1 అంటే 3 స్పేసెస్ అంటే మన ఫర్ లూప్ అదే మన లూప్ అనేది 3 టైమ్స్ ఇటరేట్ అయ్యి 3 స్పేసెస్ అనేది ప్రింట్ అవుతుంది. అదే ఇక్కడ స్టార్ దగ్గరికి వస్తే మనకేంటి జస్ట్ ఐ వాల్యూ రో వాల్యూ 1 ఉన్నప్పుడు 1 స్టార్ ప్రింట్ అయింది, 2 ఉన్నప్పుడు 2 స్టార్స్, 3 ఉన్నప్పుడు 3 స్టార్స్, 4 ఉన్నప్పుడు 4 స్టార్స్ ప్రింట్ అయింది కదా. జస్ట్ మన కండిషన్ ఐ ఇస్తే మనకు దీనికి సెట్ అయిపోయింది, అంతేనా. ఇప్పుడు మనము అప్రోచెస్కి వెళ్తే ఫస్ట్ ఏంటి నెంబర్ ఆఫ్ లైన్స్, ఎన్ని లైన్స్ ఉన్నాయి ఇక్కడ అంటే రోస్ 4 రోస్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏంటి మన అవుటర్ లూప్ అనేది ఎంత నుంచి 1 to n వరకు ఇటరేట్ అవ్వాలి. ఇన్నర్ లూప్లోకి వస్తే ఇక్కడ ఇన్నర్ లూప్స్ అనేవి 2 ఉన్నాయి మనకి. ఒకటి స్పేసెస్కి, ఇంకొకటి స్టార్స్కి కదా. సో స్పేసెస్కి కండిషన్ ఏంటి ఇక్కడ మనం ఎక్కడి నుంచి ఎక్కడ అంటే 1 to n మైనస్ ఐ వరకు మన ఈచ్ టైం మన రోలోన ఇటరేట్ అవ్వాలి. అదే స్టార్స్కి వస్తే ఐ వరకు అంటే 1 to ఐ వరకు మన లూప్ అనేది ఇటరేట్ అవ్వాలి. ఇంట్ n ఈక్వల్స్ టు 5 ఇస్తున్నా. సో నేను ప్రతిసారి సపరేట్గా ఫంక్షన్ రాసుకుంటున్నా. పబ్లిక్ స్టాటిక్ ఇంట్ ఓకే వైడ్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ ఫంక్షన్ నేమ్ ఏమి ఇస్తాం ఇన్వర్టెడ్ ప్యాటర్న్. సో ఇక్కడ ఇంట్ n అనేది పాస్ చేస్తాం. మనకేంటి ఇక్కడ ఫస్ట్ అవుటర్ లూప్ అనేది 1 to ఎంతవరకు n వరకు కదా, n వరకు ఇటరేట్ అవ్వాలి. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ ఇన్నర్ లూప్లో మనకు 2 ఇన్నర్ లూప్స్ వస్తాయి. ఫస్ట్ స్పేసెస్కి j ఈక్వల్స్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n మైనస్ ఐ, j ప్లస్ ప్లస్ మన కండిషన్ ఇది. దేనికి స్పేసెస్ ప్రింట్ అవ్వడానికి. సో స్పేసెస్ ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్పేస్. ఓకే, మన స్పేసెస్ అనేది ప్రింట్ అయిపోతుంది. సో మన రో 1 ఉన్నప్పుడు ఏంటి ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు n మైనస్ 1 అంటే 3 టైమ్స్ 5 కదా తీసుకుంటుంది. 5 మైనస్ 1 అంటే 4 టైమ్స్ మనకు స్పేసెస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఏంటి స్పేసెస్ వచ్చిన వెంటనే మనకు j ఈక్వల్స్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ, j
ప్లస్ ప్లస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏం ప్రింట్ చేయాలి స్టార్. ఓకే, మనం ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు 1 టైప్ జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ 1 ట్రూ అవుతుంది, స్టార్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయినప్పుడు 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఫాల్స్ అవుతుంది కాబట్టి ఇక్కడికి స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ మనం అవుటర్ లూప్ అనేది ఇంక్రిమెంట్ అయ్యి సేమ్ మన ప్యాటర్న్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఒకసారి మన ఇన్నర్ లూప్ మొత్తం ఇటరేట్ అయిన తర్వాత ఆ లైన్ని మనం ఏం చేయాలి, నెక్స్ట్ లైన్ అనేది న్యూ లైన్లో రావాలి కాబట్టి నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ యూజ్ చేసి సో ఒకసారి మన ఇన్నర్ లూప్ ఒక రో అయిపోయిన వెంటనే నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. ఓకే, ప్రింట్ ఎల్ఎన్ న్యూ లైన్లోకి వచ్చి నెక్స్ట్ లైన్ అనేది న్యూ లైన్లో నుంచి నెక్స్ట్ రో న్యూ లైన్లో నుంచి ప్రింట్ అవుతుంది. ఇది మన సో నేను ఇక్కడ కాల్ చేయాలి ఫంక్షన్ని. ఏంటి మన ఫంక్షన్ నేమ్ ఇన్వర్టెడ్ ప్యాటర్న్ అండ్ ఓకే, రన్ చేసి చూద్దాం. సో మన ప్యాటర్న్ నేమ్ ఏంటి, ఫస్ట్ సేవ్ చేసి సో వచ్చింది కదా మన ప్యాటర్న్, ఈ విధంగా ప్రింట్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ మీకు రాని డౌట్ ఉంటే చెప్పండి, నేను ఆ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.